కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్దుమ్ అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యువతిపై అఘాయిత్యానికి నిరసిస్తూ జైనూర్ పట్టణంలో ఈరోజు ఆదివాసీలు బంద్కు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో దుకాణాలు తగలబెట్టారు. మంటలు చెలరేగి పొగ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు వర్గాలను నిలిపివేసిన పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే నిందితుడు షేక్ మగ్దుమ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆదివాసీలకు హామీ ఇచ్చారు. మరోవైపు జైనూర్కు వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొమరం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో మరి మొన్న ఒక చెల్లెగా సిర్పురి మండలంలోని కోయినూరుకు వెళ్ళినటువంటి రాఖీ పౌర్ణమి సందర్భంగా, అంటే ఆదివాసులు అంటే మేము రాఖీ సందర్భంగా అన్నదమ్ములు కలుసుకుంటాం. అందులో భాగంగా పోతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం బతుకు తెరకు వచ్చినటువంటి ముస్లిం ఒకడు తీసుకుపోతూ నిర్మల్శాన్ ప్రాంతానికి ఆటో ద్వారా తీసుకెళ్ళి ఆమెను అత్యాచారం చేసి హత్య చేశాడు. కానీ అనివార్య కారణాలు కొంతమంది చూస్తే మరి హాస్పిటల్లో తీసుకెళ్లడం జరిగింది. ఆమె చావు బతుకులు ఉంది కాబట్టి ఆ మగ్దుమ్ పైన వెంటనే అట్రాసిటీ అత్యాచారం కేసుతో పాటు వెంటనే ప్రజాస్వామికవాది దీని మీద స్పందించాలి. ఊరి తీసే వరకు మేము చెప్తా ఉన్నాం, భారతదేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాది దీనిపైన స్పందించాలి. ఒక ఆదివాసీ మహిళ పైన అత్యాచారం చేయడం, దాని దారుణంగా రాడుతో కొట్టి కొమరం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో మహిళపై లైంగిక దాడికి సంబంధించిన విషయంలో అక్కడ ఆదివాసీలు ధర్నాకు కూర్చున్నారు. ఇక అక్కడ వాతావరణం ఎలా ఉంది, దాని మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్యామ్. రామారావు, గిరిజన మహిళపై అత్యాయత్నానికి ప్రయత్నించి దాడి చేసిన వ్యక్తిని ఉరి తీయాలని ఆదివాసుల సంఘాలు పిలుపు మేరకు జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసులు నిరసన కార్యక్రమాలతో పాటు ఆ బంద్ను చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో అత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి ఇంటిపై ఆదివాసులు దాడి చేసి నిలబెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో దుకాణంపై దాడి చేసి నిప్పుపెట్టారు. పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకొని చెదరగొట్టారు. జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అధికారులు అయితే ముందస్తు చర్యలు చేపట్టారు. దాదాపు 1000 మంది సిఆర్పిఎఫ్ జవాన్లతో భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా జైనూర్కు రాకపోక అయితే నిలిపివేయడం అయితే జరిగింది. మొత్తం జైనూర్ మొత్తం 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా జైనూర్ పరిసర ప్రాంతాల్లో నెట్, అదేవిధంగా ఫోన్ కనెక్షన్ కూడా నిలిపివేయడం అయితే జరిగింది. రామారావు. రైట్ షా. న్యాయమా